నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తనాకారుడు 20వ అధ్యాయము 5వ వచనం చూసినట్టుగా మనం నీ ప్రార్థనలన్నీ యెహోవా, మనం చేసే ప్రతి ప్రార్థన సఫలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. వివరణ: ఆపదలో ఉన్నవారు ప్రార్థన చేసిన దేవుడు తప్పకుండా సఫలం చేయడు. ఆపదలో కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్టు తప్పకుండా వివరణ: దేవుడు సఫలపరిచే దేవుడు. కొందరి ప్రార్థనలు మనం చూద్దాం. ముగ్గురు ప్రార్థనలు మనము చూద్దాం. మనోహు ప్రార్థన దేవుడు సఫలపరచను. మనోహుని దేవుడు ప్రార్థన చేశాడు కనుక అతడి ప్రార్థన సఫలపరచను. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 9వ వచనం. తద్వారా దైవ ప్రత్యక్షత కలిగింది. దేవుని యొక్క ప్రత్యక్షత వలన మనోహు దేవుడు ప్రార్థన చేసినప్పుడు మనోహు కుమారుడు లేడు, కానీ ప్రార్థన చేయటం వలన తద్వారా దేవుడి యొక్క ప్రత్యక్షత కలిగి అతను సఫలపరిచినట్టుగా మనము చూస్తున్నాం. రెండవది, సమూయేలు ప్రార్థన దేవుడు సఫలపరచను. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము 12వ వచనం వరకు చూసినట్టయితే తద్వారా దైవ సహాయం కలిగింది. దేవుని యొక్క సహాయం వలన కలిగినట్టుగా మనము చూస్తున్నాము. ఈ లోకంలో అనేక సార్లుగా మనం దేవుడి సహాయాన్ని పొందుతున్నట్టుగా చూస్తున్నాం. సొలొమోను ప్రార్థన దేవుడు సఫలపరచను. సొలొమోను ప్రార్థన దేవుడు సఫలపరచను. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1వ వచనం. తద్వారా దైవ మహిమ కలిగింది. తద్వారా దేవుడు సొలొమోను చేసిన ప్రార్థన సఫలపరచను. ఎందుకంటే తద్వారా దేవుని యొక్క మహిమను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ముగింపు: మన పరిస్థితులను మార్చగల శక్తి ప్రార్థనకి ఉంది. మన పరిస్థితులను మార్చగల శక్తి ఉంది దేవుని ప్రార్థనకు ఉంది. ఎటువంటి పరిస్థితులను నీవు ఉన్న విశ్వాసంతో ప్రార్థనతో అన్నిటితో ఉపవాస ప్రార్థనతో ప్రార్థించు. ఆయన తప్పకుండా ఈ ప్రార్థనలు సఫలం చేయదు. కనుక అంగీకరించి అద్భుతములు చేయదు. అన్ని విషయములు సఫలపరిచి దేవుడు ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చగల శక్తి ప్రార్థనకు. కనుక ఇట్టి ప్రార్థన ద్వారా అనేకమైన ఈ ప్రార్థన సఫలపరిచే దేవుడు ఉన్నాడు. ఆయనే మనం ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రిస్టోఫర్ 810